అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసేయండి. ఆషాఢ అమావాస్య నాడు ఈ 2 మొక్కలు నాటారంటే చాలు, మీ కుటుంబంలోని 7 తరాలు సంతోషంగా ఉంటాయి. ఆ మొక్కలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆషాఢ అమావాస్య ముఖ్యమైన రోజులలో ఒకటి. ఆ రోజు ప్రజలంతా గంగా నదిలో లేదా ఇతర పవిత్రమైన నదులలో స్నానం చేస్తారు. తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రౌద్ధం కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీనివల్ల వారికి మోక్షం లభిస్తుంది అని కూడా చెబుతూ ఉంటారు. అలాగే ఆషాఢ అమావాస్య నాడు కొన్ని మొక్కలను నాటడం వల్ల మీ కుటుంబంలో పైన ఉన్న గ్రహ దోషాలను కూడా తొలగించుకోవచ్చు. అంతేకాదు మీ పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందేలా చేయవచ్చు. వారి ఆశీర్వాదాలతో మీ కుటుంబంలోకి రాబోయే 7 తరాలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇంతకీ ఎలాంటి మొక్కలను నాటాలో తెలుసుకుందాం. ఆషాఢ అమావాస్య నాడు చిన్న వేప మొక్కను కొని ఎక్కడైనా నాటేందుకు ప్రయత్నించాలి. జ్యోతిష శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో కూడా వేప చెట్టు ఎంతో ప్రాముఖ్యమైనది. ఇంట్లో వేప చెట్టు ఉండటం కూడా మంచిదే. రాహువు, శని గ్రహం వల్ల కలిగే ఇబ్బందుల నుండి వేప చెట్టు కాపాడుతుందని చెబుతారు. దుష్టగ్రహమైన రాహువు వల్ల ఉద్యోగం, డబ్బు పొందడంలో కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. కాబట్టి ఆషాఢ అమావాస్య నాడు వేప మొక్కను కొని ఇంట్లో ఏదో ఒక మూల నాటేందుకు ప్రయత్నించాలి. లేదా కుండీలో నాటినా కూడా మంచిదే. ఆషాఢ అమావాస్య నాడు ఇంటికి దక్షిణం వైపు లేదా వాయువ్య మూలలలో వేప చెట్టును నాటండి. అలాగే ఆషాఢ అమావాస్య నాడు స్నానం చేసేటప్పుడు బకెట్ నీళ్లలో వేప ఆకులను వేసుకొని ఆ తర్వాత స్నానం చేయండి. లేదా వేప ఆకుల నుండి కాస్త రసాన్ని తీసి ఆ రసాన్ని బకెట్ నీళ్లలో కలిపి స్నానం చేసేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న కేతు గ్రహం శాంతి పొందుతుంది అని చెబుతారు. కేతు గ్రహం వల్ల జరిగే చెడు ప్రభావాలు మీపై పడకుండా ఉంటాయని కూడా అంటారు. రావి చెట్టు మహావృక్షంగా ఎదిగిపోతుంది. దీన్ని ఎక్కడ నాటాలి అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. మీరు చిన్న కుండీలో రావి మొక్కను నాటినా దోషం కారణంగా ఇంట్లో జరిగే అవసనార్థాలకు రావి చెట్టును నాటడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. పితృదోషం వల్ల ఇంటి ప్రజల గౌరవం తగ్గిపోతూ వస్తుంది. ధన నష్టం కూడా కలుగుతుంది. పిల్లలు కూడా సంతోషంగా జీవించలేరు. అలాగే జాతకంలో పితృదోషం ఉన్నా కూడా ఆషాఢ అమావాస్య నాడు ఆలయంలో రావి చెట్టును నాటితే మంచిది. ఇది పూర్వీకుల ఆశీస్సులను మీకు అందిస్తుంది. అలాగే మీపై ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. మీ ఇంట్లో సానుకూల ప్రభావం పడేలాగా చేస్తుంది. ఆషాఢ అమావాస్యను మొక్కను నాటాలి అనుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా నాటకూడదు. కేవలం మొక్క నాటితే మాత్రమే సరిపోదు, దాన్ని పూజించాలి కూడా. మీరు ఆ రోజున బ్రహ్మ ముహూర్త సమయంలో అలాగే సాయంత్రం సమయంలో వేప, రావి చెట్లను నాటి పూజించాలి. దీనికోసం ముందుగానే ఆ మొక్కను గంగాజలంతో శుద్ధి చేయాలి. తరువాత మొక్క కాండం మీద కుంకుమ పెట్టాలి. ఆ తర్వాత మొక్కను నాటాలి. సాయంత్రం వేళ మల్లెపూల నూనె వేసి వేప దీపం వెలిగించాలి. అలాగే ఇక రావి మొక్క ముందు ఆవ నూనె దీపంతో వెలిగించాలి. ఇవన్నీ కూడా మీరు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. పంచాంగం ప్రకారం ఆషాఢ అమావాస్య జూన్ 24, 2025 తేదీ సాయంత్రం 6:59 మొదలవుతుంది. మరుసటి రోజు అంటే జూన్ 25 సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఆషాఢ అమావాస్యను జూన్ 25వ తేదీన నిర్వహించుకుంటాం. పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని కోరుకుంటున్నాం.